ఎటు రేపు మంగళసూత్రం తాడు తీసుకోవడానికి వెళ్తున్నాం కదా, అప్పుడే నగలు తీసేసుకుందాం. అలాగే షాపింగ్కి వెళ్ళి తనకి చీరలు మీకు బట్టలు తీసేసుకుందాం. సరేనండి, ఇక మేము బయలుదేరుతాం. వెళ్ళొస్తాం బామ్మగారు. అలాగేనండి. రేపు ఉదయాన్నే కాల్ చేస్తాను, అందరం కలిసి బయలుదేరదాం. అలాగేనండి, వెళ్ళొస్తాం. ఏంటమ్మా, ఏదో ఆలోచనలో ఉన్నట్టున్నావు? అబ్బే అలాంటిదేం లేదండి. నానా, మన కళ్ళ ముందు జరుగుతుందంతా నిజమేనంటావా? అమ్మ నిజంగానే? ఒరేయ్, నిజంగా ఈ పెళ్లి తనకి ఇష్టం లేకపోతే ఏదో కారణం చెప్పేది కానీ దేవుడి మీద ఒట్టేసేది కాదు కదరా. ఇప్పుడు కూడా దాన్ని నమ్మకపోతే ఎలా? నమ్మండిరా, అది మీ అమ్మ. అమ్మా, నువ్వు ఎలాంటి అనుమానమూ పెట్టుకోవద్దు. మీ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. ఆంటీ, ఆంటీ, ఆంటీ. ఏంటక్షిత? భువన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను అంటుంది. ఇంటికి వెళ్ళిపోవడం ఏంటి భువన? ఇంకా నేను ఇక్కడ ఎందుకు ఉండాలంటీ? చరణ్కి పల్లవికి నిశ్చితార్థం జరిగుండొచ్చు, వాళ్ళిద్దరికీ పెళ్లి ముహూర్తాలు పెట్టుకుని ఉండొచ్చు, కానీ పెళ్లి జరగదని మాత్రం మీరే ధైర్యం చెప్పారు. ఆ హోప్తోనే మా మమ్మీ నన్ను ఇక్కడికి పంపించింది. మీరున్నారన్న హోప్తోనే, మీరు చెప్పింది చేస్తారన్న నమ్మకంతోనే నేనిక్కడ ఉండటం జరిగింది. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరికీ మీరు పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారు కదా. ఇప్పటికీ వాళ్ళిద్దరికీ మీరు పెళ్లి చేయడానికి ఎందుకు ఒప్పుకున్నారో నాకు అర్థం కావట్లేదు ఆంటీ. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ పల్లవి అంటే మీకు ఇష్టం లేదు, అటు బావగారికి ఇష్టం లేదు, కానీ మీరిప్పుడు ఇష్టం అంటున్నారు. పల్లవి మంచిది అంటున్నారు. బావగారు మాత్రం నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్తున్నా ఆయన్ని కూడా మీరు బెదిరిస్తున్నారు. పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతాను అంటున్నారు. ఎందుకు చేస్తున్నారు ఆంటీ? ఆ పల్లవి మీద కోపంతోనే చేస్తున్నానే. నా శత్రువైన ఆ గుండమ్మని దాన్ని కలిపి దెబ్బ కొట్టాలని ఈ పెళ్లి చేస్తున్నాను. పెళ్లి కార్డ్ సెలెక్ట్ చేశారు, మంగళసూత్రం కూడా తెప్పించారు, ఇప్పుడు షాపింగ్ కూడా చేస్తున్నారు. పల్లవి మీద కోపం ద్వేషంతోనే పెళ్లి చేస్తున్నారని ఎందుకు అబద్ధం చెప్తున్నారు? వాళ్లతో చెప్పింది అబద్ధాలే, ఇప్పుడు మీకు చెప్పిందే నిజం. పల్లవి మీద ద్వేషంతోనే ఈ పెళ్లి చేయిస్తున్నాను. ఆంటీ, ఏంటి మీరు అంటుంది? అవును, ముందు పల్లవితో చరణ్కి పెళ్లి జరగాలి, ఆ తర్వాత భువనతో పెళ్లి జరుగుతుంది. పల్లవిని పెళ్లి చేసుకోవటం ఏంటి? మళ్ళీ తర్వాత చరణ్ నేను చేసుకోవటం ఏంటి? కాస్త అర్థమయ్యేలా చెప్పండి ఆంటీ. నిన్న నేను సిద్ధాంతి గారిని కలిశాను. ఆంటీ, మీరు చెప్తుంది నిజమా? అవునక్షిత, నా కొడుకు జాతకంలో ఉన్న ఆ దోషమే ఇప్పుడు పల్లవి తరపున మృత్యువు కాబోతోంది. అయితే చరణ్ చేసుకుంటే పల్లవి చచ్చిపోతుందా? ఖచ్చితంగా. అందుకా మీరు పల్లవితో చరణ్ పెళ్లి చేస్తాను అని ఒప్పుకుంది? లేకపోతే ఆ గుండమ్మకి భయపడి చేస్తున్నా అనుకున్నావా? పల్లవి మీద నా అభిప్రాయం మార్చుకుని ఈ పెళ్లి చేస్తానని చెప్పాననుకున్నావా? ఆ గుండం వచ్చి గొడవ చేసిన తరువాత అసలు ఈ పెళ్లి నుంచి ఎలా తప్పించుకోవాలన్న ఆలోచనతోనే నేను బయటికి వెళ్ళాను. అనుకోకుండా సిద్ధాంతి గారిని కలిశాను.
ఆయన నా కొడుకు జాతకంలో ఉన్న దోషం గురించి చెప్తే అది నాకు ఒక అవకాశంగా అనిపించింది. ఆయనొచ్చి దోషం పోవాలంటే ముందొక పరిహారం చేయాలని చెప్తున్నాడు. ఆ పరిహారం ఏదో నేనే చేద్దామని పల్లవితో పెళ్లి ఫిక్స్ చేశాను. పెళ్లి పనులు మొదలవడం ప్రారంభం అవ్వడంతోనే ఆ పల్లవికి గండాలు మొదలైపోతాయి. థ్యాంక్స్ ఆంటీ. నిజమేంటో తెలియక నేను కూడా మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. ఆంటీ, మీరెందుకు పల్లవితో పెళ్లి చేస్తున్నారో అర్థం కాకుండా బావగారు కూడా మాలాగే టెన్షన్లో ఉన్నారు. ఇప్పుడు ఈ నిజం మాతో చెప్పారు కదా, బావగారితో కూడా చెప్తే ఆయన కూడా కొంచెం రిలీఫ్ అవుతారు కదా. ఓ దక్షిత, ఈ విషయం పెళ్ళయ్యే వరకు చరణ్కి తెలియకూడదు. ఏ ఆంటీ, ఎందుకు తెలియకూడదు? చరణ్కి పల్లవిని చేసుకోవడం ఇష్టం లేదు, కానీ పల్లవి అంటే వాడికిష్టమే. ఎందుకంటే వాడి కెరియర్లో ఎన్నోసార్లు అది ఉపయోగపడింది. అది మంచిదనే ఒక అభిప్రాయం ఉంది చరణ్కి. తన జాతకంలో ఉన్న దోషం కారణంగా తనని పెళ్లి చేసుకుంటే పల్లవి చచ్చిపోతుందనే విషయం వాడికి తెలిస్తే వాడు ఖచ్చితంగా పల్లవిని చేసుకోవడానికి ఇష్టపడడు. అప్పుడు నా శత్రువు ఎలా చేస్తుంది? ఈ విషయం ఎప్పటికీ తెలియకూడదు.